నమస్తే. ఈరోజు మనం హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఉద్యానోత్సవ్ సంబరాల్లో ఉన్నామండి. ఈ ఉత్సవాలు జనవరి 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎంట్రీ ఫ్రీ పెట్టారు. టైమింగ్స్ మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 8 వరకు. లాస్ట్ ఎంట్రీ 7 o'clockకి. వన్ డే మనం రెగ్యులర్ యాక్టివిటీస్కి దూరంగా నేచర్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే రాష్ట్రపతి నిలయం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఒకసారి మేము వచ్చాము, అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి మళ్ళీ వచ్చాము. ఈ వీడియోలో మీకు నేను ఉత్సవాలకు సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే కవర్ చేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ వాకింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మధ్యాహ్నం వేళలో వచ్చినా లేదా అంటే మధ్యాహ్నం వరకు ఉండేటట్టు అయితే క్యాప్స్ అవి ఖచ్చితంగా తీసుకొని రండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ ఉత్సవాలలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్, కిడ్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ ఫ్లవర్ ఎగ్జిబిషన్కి వెళ్దామండి. మేము సాటర్డే విజిట్ చేసాము. వీకెండ్ అవ్వడంతో చాలా స్కూల్స్ నుండి స్టూడెంట్స్ని తీసుకొని వచ్చారండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఉన్నారు. బ్యాక్గ్రౌండ్లో స్లో మ్యూజిక్ ప్లే చేశారండి. ఎంత హాయిగా ఉందో. వింటర్ ఫ్లవర్స్ ఇవన్నీ క్యాండిలా ఫ్రెండ్స్, ఇదంతా వింటర్ ఫ్లవరింగ్. డిఫరెంట్ కలర్స్ అన్ని గ్రూప్ అప్ చేశారు. ఇక్కడ పిక్స్ తీసుకోవడం కోసం ఫోటో ఫ్రేమ్స్ లాగా కూడా అరేంజ్ చేశారండి. ఇగో మా హస్బెండ్ తీసుకుంటున్నారు. ఇవన్నీ వింటర్ ఫ్లవర్స్ అండి, చూడడానికి చాలా బాగున్నాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్స్లో ఉన్న అన్ని రంగుల్ని గ్రూప్ అప్ చేసి చాలా బాగా డిజైన్ చేశారు. నేమ్స్తో సహా డిస్ప్లేలో పెట్టారండి, ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అవి అని చెప్పేసి. కంటికైతే నాకు మంచి ఐ ఫెస్ట్ లా అనిపిస్తుంది. చైనా ఎస్టర్స్ అండి, ఎంత బాగున్నాయో. డిఫరెంట్ కలర్స్, సూపర్ ఉంది. రెగ్యులర్గా చూసే ఫ్లవర్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఆ డిజైన్స్ కానీ, ఆ గ్రూపింగ్ కానీ, లేదా అంటే అమరిక కానీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయం అండి, రాష్ట్రపతి నిలయం వెల్ మెయింటైన్డ్ అండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. స్మాల్ కిడ్స్ ఎంత క్యూట్గా ఉన్నారో, అందరూ భలే ఉన్నారు. చిన్న డిసప్పాయింట్మెంట్ అయ్యానండి. యాక్చువల్లీ నేను ఫ్లవర్ ఎగ్జిబిషన్ అంటే వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. సో అదైతే ఇక్కడ లేదు, బట్ ఉన్నదాని వరకు అయితే చాలా బాగా నచ్చింది. బోగన్ వెలియాస్ డిఫరెంట్ షేడ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టారండి, బాగుంది. నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోదామండి. మన గార్డెనర్స్కి ఉపయోగపడే స్టాల్స్ ఉన్నాయండి. నర్సరీస్ ఉన్నాయి, సీడ్స్ అమ్ముతున్నారు, ఫెర్టిలైజర్స్, ఫెర్టిసైడ్స్ అలాంటివి అమ్ముతున్నారు. ఏవేవి ఉన్నాయి ఒక్కొక్క స్టాల్కి వెళ్ళి చూసేద్దామా. ఈ స్టాల్ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళదండి, మన గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న స్టాల్ ఇది. ఇక్కడ సీడ్స్ అన్ని టెస్టెడ్ చేసిన తర్వాతే బయటకి పంపిస్తామని చెప్తున్నారు. ఫుల్ మనకి స్టార్టింగ్ నుంచి జర్మినేషన్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాతే ఆ సీడ్స్ ని బయటకి సేల్ కి పెడతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ సీడ్స్, పల్సెస్, వీటన్నిటి గురించి ఇక్కడ ఉన్నాయి. మనకి ఆన్లైన్ లో ఈ సైట్ డీటెయిల్స్ ఇచ్చారు, అక్కడ మనం కావాలి అనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ వెజిటబుల్ సీడ్ కిట్ ఉందండి. టోటల్ 12 వెరైటీస్ ఉంటాయంట. మనకి సీడ్ కిట్ అనేది 100 రూపీస్ అంట. ఏ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి అనేది ఇందులో మెన్షన్ చేసి ఉన్నది. ఇక్కడ మైక్రోగ్రెయిన్స్ సెట్ కూడా ఉందండి. ఈ మైక్రోగ్రెయిన్స్ సెట్ లో మనకి పాలక్, రాడిష్, తోటకూర, టర్నిప్ ఉంటాయంట. ఈ సెట్ ఎంత అండి? మైక్రోగ్రెయిన్స్ 150 రూపీస్. మనకి ఫ్లవర్ సీడ్స్ ప్యాక్స్ వైజ్ గా సేల్ చేస్తున్నారండి. 4 సెట్ వచ్చి 80 రూపీస్ అంట. మేము కిట్ 1 తీసుకున్నామండి, టైప్ 1. ఇందులో మనకి ఈ 4 టైప్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ సీడ్స్ ఉన్నాయి. ప్యాకెట్ సైజ్ అండ్ సీడ్స్ క్వాంటిటీ ఇట్లా. ఈచ్ ప్యాకెట్ మనకి 20 రూపీస్ పడినట్టు. 60 to 70% జర్మినేషన్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. నమస్తే అండి గార్డెన్ ప్రేమికులకు, గార్డెన్ మిత్రులకు. ఎవరైతే కషాయాలు చేయలేని వారు ఉంటారో
ఘనజీవనంతం చేయలేని వారు ఉంటారో, మేము సాయికృష్ణ గోశాల శిక్షణ ద్రావణాల కేంద్రం నుంచి మాట్లాడుతున్నాం. ఇది 500 రూపాయలకి మీ గార్డెన్కి ఏమి కావాలో మేము అందిస్తామండి. 5 కేజీలు ఘనజీవామృతం, 5 పావు లీటర్ల కషాయాలు అందిస్తామండి. డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు 500. దీంతోపాటు 100 గ్రాముల నవధాన్యాలు కూడా మీకు కుండీలు వేసుకోవడానికి అందిస్తామండి. కషాయాలు ఘనజీవామృతం 5 కేజీలు అండి, ఎగ్ అమినో యాసిడ్ పావు లీటరు, ఫిష్ అమినో యాసిడ్ పావు లీటరు, పంచగవ్య పావు లీటరు, అగ్నాస్త్రం పావు లీటరు, బ్రహ్మాస్త్రం పావు లీటర్ అండి. మినిమం క్వాంటిటీ 500 అండి. లేదండి, ఏ ఒక్క కిట్ అయినా సరే పంపిస్తాం. అలానే చేస్తామండి. పక్కన ఉత్పత్తుల కేంద్రం ప్రైజ్ లిస్ట్ అండి. అందరికీ కూడా పంచగవ్య 195 రూపాయలు, దశపర్ణి 100 రూపాయలు, అగ్నాస్త్రం 100 రూపాయలు, వేపగింజల కషాయం 100, బ్రహ్మాస్త్రం 100 రూపాయలు, వేపగింజల కషాయం 150, ఫిష్ అమినో యాసిడ్ 150 రూపాయలు, ఎగ్ అమినో యాసిడ్ 200, వేపగింజల కషాయం 150 రూపాయలు, వర్మీ కంపోస్ట్ 10 రూపాయలు, ఘనజీవామృతం 25 రూపాయలు అండి. ఓకే అండి. 1 లీటర్కి క్వింటా వర్మీ కంపోస్ట్ 1000 రూపాయలు అండి. క్వింటా ఘనజీవామృతం 2500. ఓకే. ఇది ట్రాప్స్ అండి. ఈ ట్రాప్ని మనం ఇలా అమర్చుకుని, ఇది చాక్లెట్ అండి. ఈ చాక్లెట్ ఇందులో వేసి ఇందులో కడితే ఏవైతే మగ ఈగలు ఉంటాయి కదా, దానికి సంబంధించి అవన్నీ కూడా ఇందులో పడి ఇవి ట్రాప్స్, ప్లేట్స్ వాడటం వల్ల 70% ముందే మనం గార్డెన్కి వచ్చే చీడపీడలు నివారించవచ్చండి. మీకు ఎప్పుడు కావాల్సిన సరే ఎవరికైనా సరే ఫోన్ చేస్తే ఆర్డర్ పెడతామండి. నా ఫోన్ నెంబర్ 9951827366 అండి. ఇందులో ఆవుమూత్రంలోను, సింపుల్గా చెప్పాలంటే ఆవుమూత్రంలోను, ఆవు పేడలోను బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని మనం నిద్రావస్థలోకి తీసుకెళ్ళాలి. మనం ఎప్పుడైతే ఈ శనగపిండి, బెల్లం, మట్టి వేసి దీన్ని ఉండచుడతామో అవి నిద్రావస్థలోకి వెళ్తుంది. మనం ఎప్పుడైతే దీన్ని పొడి చేసి భూమిలో వేస్తామో తడి తగలగానే అవి నిద్రలోంచి మేలుకుంటాయి. గోవర్ధన్ ఆర్గానిక్స్ స్టాల్ అండి. ఇది ఇక్కడ ఉంది. మనకి మియాపూర్లోని రెగ్యులర్గా ఎక్కువ మంది తీసుకునేది గోవర్ధన్ ఆర్గానిక్స్లో తీసుకుంటూ ఉంటారు. మనకి ఇక్కడ వర్మి కంపోస్ట్, కోకోపీట్ అండ్ గార్డెన్ టూల్స్, కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి బాగా ఈ షాప్లో దొరుకుతూ ఉంటాయి. సీడ్స్ కూడా మనకి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. మా గార్డెన్లో కూడా అప్పుడప్పుడు ఈ షాప్ నుంచే సీడ్స్ అవి తీసుకుంటూ ఉంటాం. ఫస్ట్ ప్యాకెట్ 18 వెరైటీస్ సీడ్స్ ఉంటాయంట. కాస్ట్ ఎంత అండి? ఇది ఫస్ట్ ఇది 200 అంట. ఇది 11 వెరైటీస్ ఉంటాయి. ఇది కాస్ట్ మనకి 100 రూపీస్ అని చెప్పారు. ఇది రాడిష్, అది బ్రోకలీ, ఇవి మైక్రోగ్రీన్స్. సో వీటిని ఇలానే కట్ చేసి 2 to 3 మైక్రోగ్రీన్స్ ఏజ్ బట్టి దాన్ని పౌడర్ చేస్తాం. ఈ ఉత్సవాలను చూస్తుంటే నాకైతే ఒక జాతరలా అనిపించిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు, తర్వాత రైతులు ఒక పక్క, కామన్ మ్యాన్ ఒక పక్క, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అగ్రికల్చర్ మీద కానీ గార్డెనింగ్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక పక్క, ఫ్యామిలీస్ ఒక పక్క, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ పీపుల్ అయితే ఉన్నారు. చాలా బాగుంది. కొన్ని నర్సరీ స్టాల్స్, కొన్ని ఫుడ్ స్టాల్స్, ఆర్గానిక్ వేలోని తయారు చేసిన ఫుడ్ స్టాల్స్. ఎంత అండి నెయ్యి? 750 రూపాయలు. ఆన్లైన్ మీరు డెలివరీ చేస్తారా? అందరికీ నమస్కారం అండి. మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు చిన్నమ్ముడు. మేము నేచురల్ గా పండించినటువంటి ఉత్పత్తులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకా మీకు ఎక్కడికైనా కావాలన్నా కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8096459450 అండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మేము ఎక్కడికైనా సరే ఆర్టీసీ బస్సు సర్వీస్ ద్వారా మేము పంపించడం అనేది జరుగుతుంది. మా దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా నేచురల్ గా హ్యాండ్ మేడ్ తో తయారు చేసి, ఎటువంటి మిషనరీస్ కూడా వాడకుండా చేతితో తయారు చేసి పంపించడం అనేది జరుగుతుంది. ప్రిజర్వేటివ్స్ కానీ అలాంటి ఏమీ వాడకుండా చాలా న్యాచురల్ గా మనం ఇంట్లో ఎలా ఫుడ్ తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా అన్ని ఏజ్ వాళ్ళకి, ఫ్రమ్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ వాడే విధంగా మేము తయారు చేస్తున్నాం అనమాట. స్టోన్ గ్రైండెడ్ ఫ్లోర్స్ తయారు చేస్తాము. మల్కీపురంలో చాలా మందిని మొన్నటి దాకా ఒక 20 మెంబర్స్ దాకా పెట్టి ఫ్లోర్స్ అన్ని స్టోన్ గ్రైండింగ్ చేసి అవే సప్లై చేసేవాళ్ళు కస్టమర్స్ కి. స్టోన్ గ్రైండింగ్, అదే స్టోన్ గ్రైండింగ్.
ఇది న్యాచురల్ వాల్ మాస్ మేడం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు నాలెడ్జ్ షేర్ చేయడం కోసమని కొన్ని స్టాల్స్ రైతులకు ఉపయోగపడేలాగా డ్రిప్ సిస్టమ్స్, వాళ్ళకి కావాల్సిన విత్తనాల గురించి అండ్ ట్రాక్టర్స్ అలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా కొన్ని న్యాచురల్ వేలో ఇన్నోవేషన్స్ చేసిన కొన్ని స్టాల్స్, తర్వాత మనకి కొబ్బరి వాటితోటి చేసే ఐటమ్స్ డిస్ప్లే అండ్ మట్టితో చేసిన పాత్రలు కానీ వస్తువులు కానీ వాటి డిస్ప్లే, సస్టైనబుల్ లివింగ్ మీద అవగాహన పెంచడానికి కొన్ని స్టాల్స్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ సాప్లింగ్స్, మిర్చి సాప్లింగ్స్ తీసుకున్నాం అండి. ఒకటి 2 రూపీస్ అని చెప్పారు. సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇది. అంతా తిరిగిన తర్వాత ఓపిక అయిపోయింది, తినాలనిపించింది, బాగా ఆకలేసింది. మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. బిర్యానీ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ వరకు అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓ రౌండ్ తినేసి తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ చూడడానికి వెళ్ళాము. కిడ్స్ని ఎంగేజ్ చేయడం కోసం అండ్ ప్రకృతి గురించి తెలుసుకోవడం కోసం సీడ్ బాల్స్ ప్రిపరేషన్ అండ్ వేస్ట్ నుంచి రీయూజ్ చేసేయడానికి పెయింటింగ్స్, బాటిల్ పెయింటింగ్స్ అలాంటి యాక్టివిటీస్ కూడా జరిపారండి. ఫైనలీ కల్చరల్ యాక్టివిటీస్ దగ్గరికి వచ్చి కూర్చున్నాము. ఇది మధ్యాహ్నం 2 నుంచి ప్రారంభమైంది. నార్మల్గా 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ వీకెండ్ అవ్వడంతో 2 o'clockకే స్టార్ట్ చేశారు. మనం వెస్ట్రన్ డాన్సెస్ ఇలాంటివి మనం టీవీస్లో చూస్తాము, చాలా చోట్ల చూస్తాము, కానీ ఇలా కల్చరల్ యాక్టివిటీస్ ట్రెడిషనల్ వైజ్గా మనము కొన్ని ప్లేసెస్లోనే చూడగలం. అలా చూడగలిగే ప్లేస్ ఇదొకటండి. ట్రెడిషనల్ డాన్సెస్, భరతనాట్యం, కూచిపూడి, ఫోక్ డాన్సెస్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఎవరైనా నిజంగా యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే ఈ 13వ తారీఖు వరకు మనకి ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయండి. ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు జరుగుతాయని చెప్పారు కల్చరల్ యాక్టివిటీస్. ఫ్యామిలీస్తో వచ్చి అలా పిల్లలకి ఒక్కసారి యాక్టివిటీస్ని చూపించండి, వాళ్ళకి మేబీ ఇంట్రెస్ట్ రావచ్చేమో. ముందు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూసామండి, ఆసమ్ ఉంది. ఫోక్ డాన్స్ అని స్టిక్స్ మీద నించొని డాన్స్ చేశారు. ఒరిస్సా వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అంట ఇది. నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపించిందండి. వాళ్ళ కోఆర్డినేషన్, స్టెప్స్ అండ్ మ్యూజిక్ కూడా వాళ్ళే వాయించుకొని స్టేజ్ మీద పర్ఫామ్ చేశారండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఓకే అండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. అది లేని వాళ్ళు, హైదరాబాద్ కాని వారైతే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.